హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను. ఇదైతే నేను చేసిన బోటి కర్రీ. చాలా రోజుల తర్వాత బోటి చేసినాను. నిజంగా చాలా బాగుంది. హోటల్లో అయితే ఉంటుంది కానీ మనకు తినబుద్ధి కాదు, ఎందుకంటే ఆయిల్ అంతా పైన అలాగే తేలుతూ ఉంటుంది కదా. ఒక 4 పీసులు వేస్తాడు, వాడు బాగా వాష్ చేస్తాడో లేదో మనకు తెలియదు. ఊరికి తిన్న మన తృప్తి అంతే. అది ఇంట్లో చేసుకుంటే మనం హ్యాపీగా తినొచ్చు, ఏ టెన్షన్ ఏ బాధ లేకుండా. నిజం చెప్తాను, ఒక 1 అవర్ మనం ఓపిక్గా మంది కాదని వాష్ చేసుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. నిజంగా నేనైతే మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అందరూ బాగా చాలా బాగా తిన్నాము. ఇదైతే ఏం లేదంటే సింపుల్ టెక్నిక్ ఒకే ఒకటి, ఏమంటే హోమ్మేడ్ మసాలా వాడాలి. మనం ఆటోమేటిక్ మసాలా అయితే అస్సలు వాడకూడదు. గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఏమి కానీ జస్ట్ బేసిక్ మసాలా వాడాలి అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ టెంకాయ, పట్ట లవంగ, అల్లము, తెల్లగడ్డ, ఇది మాత్రం అంతా హోమ్ మేడ్ ఫ్రెష్ మసాలా వాడండి. మసాలా ఎక్కువ వేయద్దని, మీడియం మసాలా వేయండి. కొంచెం లైట్గా వాటర్గా పెట్టుకోండి, బాగుంటుంది. ఎక్కువ మసాలా వేస్తే మనకి బోటి ఫ్లేవర్ తెలియదు అనమాట, టేస్ట్ తెలియదు. ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. ఇది మోస్ట్లీ సంగట్లో చాలా బాగుంటుంది, కానీ సంగటి చల్లారిపోయింది. మా అమ్మ తినేసినారనమాట, వాళ్ళు తొందరగా తినేసినారు, నేను కొంచెం లేట్ చేసినాను కాబట్టి ఇంకా సంగటి ఎలా తిని చల్లగా అనేసి దోశ చేసుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. రెడ్ మీట్ ఎక్కువ తినకూడదని చెప్తారు కదా, ఎక్కువ ఫ్యాట్ అంటారు కదా. అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనం ఈ బోటి తెచ్చుకోవచ్చు మంత్లీ ఒకసారి, ఎందుకంటే మరి వీక్లీ అంటే మనకి టైం ఉండదు కదా. కాబట్టి మంత్లీ ఒకసారి తెచ్చుకొని చేసుకోండి, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నేనైతే ఎక్కువ స్పైస్ అయితే ఏం వాచ్ చేసుకుని నార్మల్ మసాలా వేస్తాను. నిజంగా ఎక్కువ కారం కూడా ఏం వేయను.